చుట్టూ 12 గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా మరి ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మీరందరూ మాట్లాడుతా ఉన్నారు. నేను కూడా సంపూర్ణంగా సమ్మతిస్తా ఉన్నా మీ మాటలతో. ఎందుకోసం అంటే ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నిర్ణయించుకోలేదు. గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన తర్వాత మరి రైతులు ఎందుకు గొడవ చేస్తున్నారు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ప్రత్యక్షంగా పక్కనే ఆర్డీఎస్ కెనాల్ ఉందంటే ఈ కంపెనీ తీసుకున్న వాళ్ళ కుట్ర, ప్రభుత్వం కుట్ర ఏముంటదంటే ఇవాళ మనం అనుమతిస్తే కంపెనీ పెడతారు, కానీ రేపు పొద్దున వ్యర్థాలు ఏమున్నా కూడా ఆర్డీఎస్ లకే ఇచ్చి పెడతారు. అంతకు మించి ఇంకోటి లేదు. రెండవది, మరి హక్కుపుక్తంగా ఆ భూములు మేము కాపాడుకోవాలి అని అడిగితే మీ మీదనే ఉల్టా లాఠీ చార్జ్ చేసిందంటే ఎంత లెక్కలేని తనము, ఎంత బలుపు, ఎంత అధికార దాహం అన్నటువంటిది మనకు అర్థమవుతా ఉన్నది. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే లాఠీ చార్జ్ అన్నది కరెక్ట్ కాదు. ప్రజల మీద, రైతుల మీద పిలిచి మీకు సంజాయించాలి, చెప్పాలి ఏం జరుగుతుందని, చర్చలకు పిలవాలి. అవసరం అంటే కలెక్టర్ గారు రావాలి, ఇంకోళ్ళు రావాలి. ఎవరు రాకుండా పోలీసుల జులుంతోని మరి ఏదో మిమ్మల్ని ఆపుతామంటే కుదరదు. ఇది ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, అన్ని తెలిసిన తెలంగాణ. ఇప్పుడు అంతకు ముందు లాగా లేం. మనం తెచ్చుకున్నాం తెలంగాణ కొట్లాడి. తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం ఈ కంపెనీ రద్దు చేయడం పెద్ద లెక్క కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీ రద్దు చేద్దాం. రద్దు చేయడానికి శాయశక్తుల మీ సోదరిగా, మీ చెల్లెగా, మీ అక్కగా మీతో పాటు నేను కలిసి నడుస్తా అని చెప్తున్నా.